ఇంటర్వ్యూస్ అండ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ కి అటెండ్ అవుతుంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు 100% యూజ్ అవుతుంది. వెల్కమ్ టు డే 15 ఆఫ్ యాప్టిట్యూడ్ రౌండ్ క్లియర్ చేద్దాం 50 డేస్ సిరీస్. సో టుడే క్వశ్చన్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసే క్వశ్చన్. ఈ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసే క్వశ్చన్ చాలా కంపెనీస్ లో యాప్టిట్యూడ్ రౌండ్ లో రిపీటెడ్లీ అడుగుతున్నారు. డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడం ఎలానే ఈ వీడియోలో చూద్దాం. డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా కూడా మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. సో టుడే క్వశ్చన్, ఏ మ్యాన్ రన్స్ at 10 km/h, హౌ మచ్ డిస్టెన్స్ విల్ హీ కవర్స్ ఇన్ 18 minutes? ఒక పర్సన్ 1 hour కి 10 kilometers వెళ్తున్నాడు. సో హౌ మచ్ డిస్టెన్స్ విల్ హీ కవర్స్ ఇన్ 18 minutes? 18 minutes లో ఎంత డిస్టెన్స్ అతను కవర్ చేయగలడు అనేది క్వశ్చన్ అడిగారు. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ క్వశ్చన్ అయితే నేను సాల్వ్ చేస్తాను. సాల్వ్ చేశాక సేమ్ ఈ ఫార్ములా యూజ్ చేసి వీడియో ఎండ్ లో ప్రాక్టీస్ క్వశ్చన్ అయితే ఉంటుంది. ఆ ప్రాక్టీస్ క్వశ్చన్ కి మీరు ఆన్సర్ సాల్వ్ చేస్తున్నారో చేయలేదో ఒకసారి చూసుకోండి. సో ఇక్కడ 1 hour కి 10 kilometers అయితే వెళ్తున్నాడు. సో ఇక్కడ అవర్స్ లో ఇచ్చాడు మనకి 1 hour కి 10 kilometers. సో బట్ ఇక్కడ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి మినిట్స్ లో ఇచ్చాడు టైం. సో ఈ మినిట్స్ టైం ని అవర్స్ లో కన్వర్ట్ చేసుకోవాలి. సో 18 minutes, 1 hour కి 60 minutes, 1 hour కి 16 minutes కాబట్టి 18 minutes ఇచ్చాడు. సో 18/60, 3 jar 10 jar, సో 3/10 hours. సో మనకి ఇక్కడ టైం వచ్చి 3/10 hours. సో డిస్టెన్స్ ఫార్ములా, డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. సో డిస్టెన్స్ ఫార్ములా మనం ఎప్పుడైనా డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. ఇది చాలా ఇంపార్టెంట్. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. సో మనకి స్పీడ్ అనేది 10 km/h ఇచ్చాడు. సో 10 km/h ఇంటూ టైం 3/10. సో ఈ 10 క్యాన్సిల్ అవుతుంది, 3 kilometers. సో ఒక పర్సన్ 18 minutes లో 3 kilometers అయితే కవర్ చేయగలడు.